హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి నోరూరించే మామిడికాయ తురుము పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా జస్ట్ 15 మినిట్స్లోనే చేసేసుకోవచ్చు. అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఇలా ఒక మీడియం సైజ్ 2 మామిడికాయలని నీట్గా క్లీన్ చేసేసుకొని తడి అనేది లేకుండా తుడుచుకోవాలండి. నెక్స్ట్ దీన్ని ఇలా పీల్ ఆఫ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను 2 కూడా ఇలా పీల్ ఆఫ్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ మనం తురుముకోవాలండి. ఇలా మరీ పెద్ద హోల్స్ కాకుండా మీడియం సైజులో ఉన్న హోల్స్తో నేను గ్రేట్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇలా వస్తుంది. ఇలా వస్తే మనకి టేస్ట్ బాగుంటుందండి. 2 మామిడికాయలు కూడా గ్రేట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం మెజర్ చేసుకోవాలి. ఇంట్లో ఏ కప్తో అయినా మెజర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా నాకైతే టోటల్గా ఈ కప్తో 2 కప్స్ వచ్చిందండి. మెజర్ చేసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్లో మనం ఏ కప్తో అయితే మెజర్ చేసుకున్నామో అదే కప్తో 3/4 కప్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే ఒక 10 వెల్లుల్లి రెమ్మలు కచ్చపచ్చగా దంచుకొని యాడ్ చేసుకోవాలండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ 2 ఎండుమిర్చి ఇలా తుంచేసి యాడ్ చేసుకోండి. ఇవన్నీ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలండి. ఫ్లేమ్ వచ్చేసి లో ఫ్లేమ్లో ఉంచాలి. వెల్లుల్లి అంతా కూడా మంచిగా గోల్డెన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన ఆయిల్ ఉన్న వేడికి కరివేపాకు మంచిగా ఫ్రై అవుతుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా. నెక్స్ట్ మనం ఇవి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. ఈ విధంగా. నెక్స్ట్ దీన్ని మనం ముందుగా మెజర్ చేసి పెట్టుకున్నాం కదా మామిడికాయ తురుము, దానిలోకి మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ అంతా యాడ్ చేసుకోవాలి. అలాగే ఉప్పు కారం మెజర్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. మనం ఏ కప్తో అయితే మామిడికాయ మెజర్ చేసుకున్నామో అదే కప్తో నేను ఒక 1/2 కప్పు కారం యాడ్ చేశాను. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేశానండి. సాల్ట్ అయితే మీరు స్టార్టింగ్లో తక్కువనే యాడ్ చేసుకోవాలి. సరిపోకపోతే చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. నేను 2 కప్స్ మామిడికాయ తురుముకి 1/2 కప్పు కారం, అలాగే ఒక 3 టేబుల్ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేశాను. కరెక్ట్గా సరిపోయిందండి. ఇదంతా కూడా ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని మనం ముందుగా వెల్లుల్లి అంతా కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆయిల్ అంతా కూడా యాడ్ చేసేసుకోండి. వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే మనం ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. పిల్లలకు కూడా చాలా ఈజీగా తినేయొచ్చండి. మెయిన్గా సాల్ట్ అనేది ఫస్ట్ తక్కువగానే యాడ్ చేసుకోవాలి. మనం మామిడికాయ పులుపుని బట్టి ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ మనం తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ముందుగానే సాల్ట్ ఎక్కువ యాడ్ చేయొద్దండి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి. తప్పకుండా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా ఇన్స్టెంట్గా జస్ట్ ఒక 15 to 20 మినిట్స్లోనే చేసేసుకోవచ్చు. చాలా బాగా వచ్చిందండి టేస్ట్ కూడా. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్